ప్రస్తుతం వైఎస్ఆర్సీపీ కార్యాలయంలో శ్రీకాంత్ రెడ్డి మాట్లాడుతున్నారు. ఆ లైవ్ చూద్దాం. ఏం చేస్తున్నాడు, ఎవరిని కలుస్తున్నాడు, ఎటువంటి మనీ లాండరింగ్స్ చేస్తున్నాడు, ఎటువంటి స్వార్థమైనటువంటి పనులు ఆ విదేశాలలో చేస్తున్నాడు అన్న దానిపైన ఆ రా సంస్థతో దర్యాప్తు జరిపితే తన భాగవతం బయటపడుతుంది. ఈ రకంగా ప్రజల యొక్క సొమ్మును విచ్చలవిడిగా దుర్వినియోగం చేసినటువంటి వ్యక్తి ఆంధ్ర రాష్ట్రంలో కాదు, ఎక్కడ కూడా ఎవరు ప్రపంచంలో కూడా ఎవరు ఉండరు. గతంలో కూడా రాజశేఖర రెడ్డి గారు తను ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కానీ ప్రతిపక్ష నేతగా ఉన్నప్పుడు కానీ ప్రజల మధ్యన జిల్లాలలో తిరుగుతున్నటువంటి వాళ్ళు. కానీ చంద్రబాబు నాయుడు గారు వీళ్ళు చిక్కినప్పుడల్లా సింగపూర్ అనో మలేషియా అనో అంటే తన పెట్టుబడులు కాపాడుకోవడం కోసం అప్పుడు ఇటువంటి పర్యటన చేసేవాడు. ఏదైనా రాష్ట్రానికి దాని ద్వారా మంచి జరిగిందంటే ఏమీ లేదు. కానీ ఒక సింగపూర్ నిర్మించానని చెప్తాడు. మన హైదరాబాద్లో ఒక సింగపూర్ టౌన్షిప్ ఒకటి కట్టారు. ఆ టౌన్షిప్ ఈరోజు దాదాపుగా 20-30% కూడా ప్రజలు అక్కడ ఉన్నటువంటి పరిస్థితి లేదు. నాణ్యతమైనటువంటి పనులు జరగక విపరీతమైనటువంటి కష్టాల్లో అక్కడ ఉన్నటువంటి వాళ్ళు కూడా పారిపోవడం జరిగింది. మరి ఈరోజు రాజధానిని సింగపూర్ లాగా నిర్మిస్తాను అని చెప్పి ఆ సింగపూర్లో మెంబర్స్ దాంట్లో కూడా ఒక సింగపూర్ వ్యక్తికి తన అవకాశం కల్పించాడు అంటే తిను మొత్తం రాష్ట్రాన్ని కూడా సింగపూర్కు తాకట్టు పెడతాడేమో అని చెప్పేటువంటి భయాందోళన కలుగుతూ ఉంది. మాట్లాడితే సింగపూర్, జపాన్, రాయ్పూర్, ఏంది ఈ పర్యటనల వల్ల వచ్చేటువంటి లాభం ఏముంది? అనాలిసిస్ చేయటానికి నువ్వు కూర్చొని ఒకరోజు ఒక టీం పోతుంది, ఆ టీం పోయి చూసి వస్తారు, మళ్ళీ నువ్వు పోతున్నావు. జస్ట్ పర్యటనలతో కాలం గడుపుతున్నారు తప్పితే ఒక కాంక్రీట్గా ఈరోజు నువ్వు జపాన్కి వెళ్ళినా ఇంకో చోటుకి వెళ్ళినా నిపుణులను ఎక్కడైనా తీసుకుపోయేట పరిస్థితి ఉందా అంటే లేదు. దానిపైన నిజంగా అక్కడి నుంచి ఏదైనా వచ్చేటువంటి పరిశ్రమలు వచ్చేటువంటి ఏమైనా ఉన్నాయి అని అంటే అది లేదు. మొన్న రీసెంట్గా ఢిల్లీలో కూడా అనేక సంఘటనలు. రోజు పొద్దున్న ఢిల్లీలో పొద్దున్న 6 నుంచి సాయంత్రం 6 వరకు 17 మందిని కలిశాడు, వాళ్ళని కలిశాడు, వీళ్ళని కలిశాడు అని చెప్పి హైప్ క్రియేట్ చేసేటువంటి అనవసరం. నీకు నిజంగా చిత్తశుద్ధి రాష్ట్రానికి సంబంధించినటువంటి అంశాలను క్లియర్గా ఉండాలంటే ఫాలో అప్ చేసుకునే విధానం ఉండాలి. కానీ ఎంతసేపు నీ యొక్క మీడియా పిచ్తోనే ఈ రాష్ట్రాన్ని ప్రజలను తప్పుదో పట్టించే ప్రయత్నం చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నట్టుగా స్పష్టంగా కనపడుతోంది. తన 9 ఏళ్ల పాలనలో కానీ ఇప్పుడు 5 నెలల్లో కానీ ఒక గ్రీన్ఫీల్డ్ ప్రాజెక్ట్ కానీ లేకపోతే ఒక 1000 కోట్ల ఇన్వెస్ట్మెంట్ సంబంధించినటువంటి పరిశ్రమ ఏదైనా చేశాడా అంటే ఒకటి కూడా కనపడదు. మరి ఏం చేశాడని చెప్పి తను విదేశ పర్యటనలు అవి చేస్తానని చెప్పుకోవటం తప్పితే ఏ రోజు కూడా వాటిపైన అంటే ఇక్కడికి వచ్చినటువంటి పరిస్థితులు ఏవి కూడా ఇక్కడ లేవు. మరి లక్షల కోట్లు అంటే ప్రతి సంవత్సరం రాష్ట్రంలో ఈ పార్ట్నర్షిప్ సమ్మిట్స్ అనేవి కూడా జరుగుతూ ఉంటాయి. పార్ట్నర్షిప్ సమ్మిట్ జరిగినప్పుడు లక్షల కోట్ల పెట్టుబడులు ఇక్కడికి రాబోతున్నాయని చెప్పి ఒక 100 కోట్లతో 200 కోట్లతో MOU కుదుర్చుకొని అది కూడా తన బినామీలకు చెప్పి అక్కడ పరిశ్రమలు రాబోతున్నాయని చెప్పి రియల్ ఎస్టేట్ కోసం తాపత్రయపడి ఆ ప్రాంతాల్లో భూముల రేట్లు పెంచుకొని తన వాళ్ళని మంచి చేయాలన్న ఆలోచన ఉన్న వ్యక్తి చంద్రబాబు నాయుడు గారు. ప్రజలకు కానీ రాష్ట్రానికి కానీ మంచి చేయాలి, ఒక విజన్ ఉన్నటువంటి వ్యక్తిగా మనుషులకు బాగా జరగాలి అన్నటువంటి ఆలోచన. తన విజన్ అంతా కూడా ఏ రకంగా ప్రజలు తప్పుదోవ పట్టించాలి, ఏ రకంగా పబ్లిసిటీ చేసుకోవాలన్న విజన్ మాత్రం చంద్రబాబు నాయుడు గారికి చాలా బాగుంటుంది. కానీ ఈ రకమైనటువంటి అంటే ప్రజలకు మంచి చేయాలన్నటువంటి విజన్, లాంగ్ రన్లో ప్రజలకు మంచి చేయాలన్నటువంటి విజన్ ఏ రోజు కూడా చంద్రబాబు నాయుడు గారికి కనపడదు. అందుకే నేను ముందు అన్నట్లుగా ఈయనకన్నా అంటే ఇక్కడ ఉన్నటువంటి సమస్యలన్నింటినీ కూడా గాలికి వదిలి విదేశాలలో తను ఎంతసేపు చేస్తున్నటువంటి జాలీ ట్రిప్పులుగా తను ఎంజాయ్ చేస్తూ ప్రజల సొమ్మును జీవో రూపంగా డబ్బులు ముందుగా అడ్వాన్సులుగా డ్రా చేసుకొని గిఫ్ట్ల కోసం వేస్ట్ చేస్తున్నట్టు ఈ వ్యక్తిని చూస్తే ఈయనకంటే కూడా ఆ నీరో చక్రవర్తి బెటర్ ఏమో అనే విధంగా స్పష్టంగా కనిపిస్తుంది. కాబట్టే ఆ సామెత వాడడం జరిగింది. ఇప్పటికైనా చంద్రబాబు నాయుడు గారు ఫాల్స్ ప్రామిసెస్ని లేకపోతే నేను చేసినటువంటి తప్పుడు ఉన్నాయి అవన్నీ ఒప్పుకొని ఇప్పుడన్నా రాష్ట్రానికి కానీ ప్రజలకు కానీ మేలు జరిగేటువంటి విధానం ఆలోచన చేయాలా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ తరఫున డిమాండ్ చేస్తున్నాం. తను ఎంతసేపు ఈ పబ్లిసిటీస్ పైన కాకుండా ప్రజలకు మంచి జరిగే విధంగా ప్రస్తుతం ఆంధ్ర రాష్ట్రం ఎదుర్కొన్నటువంటి కష్టాలు ప్రజల్లో ఉన్నటువంటి ఇబ్బందులపైన గమనించి ఇతని ఎన్నికలలో ప్రామిస్ చేసినటువంటి కూడా అమలు చేయాలా అని చెప్పి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ డిమాండ్ చేస్తాం. గతంలో కూడా ఇటువంటి మాటలు అనేకంగా చెప్పడం జరిగింది, MOUలు చేసుకుంటున్నాం అని చెప్పి. ఇక్కడికి వచ్చి గ్రౌండ్ అయినటువంటి చాలా తక్కువ. ప్రజల్ని కన్ఫ్యూజ్ చేసి రియల్ ఎస్టేట్ కోసం తన యొక్క వ్యక్తులను ఎక్కడో ఒకరిద్దరు బాగుపరచడం కోసం తన తాపత్రయపడతారు తప్పితే ఈరోజు తనకి వెళ్ళినటువంటి ట్రిప్లో మీరు చూసుకుంటే ఎటువంటి వాళ్ళు ఉన్నారో అంతా కూడా మీకు అనాలిసిస్ వస్తుంది.
పారిశ్రామికవేత్తలు అక్కడ కూడా జపాన్ పారిశ్రామికవేత్తలని ఉద్దేశించి ప్రసంగిస్తాడని చెప్పి ఇక్కడ బయటికి చెప్తారు. ఆ కెమెరా అటు తిప్పితే మొత్తం ఆంధ్రప్రదేశ్ సంబంధించిన పారిశ్రామికవేత్తలు ఇతను ప్రజల సొమ్ముతో తీసుకున్నటువంటి వాళ్ళనే మొత్తం ఆడు గుచ్చిపెట్టి అదేదో జపాన్లో చేయడం ఎందుకు, ఏదో ఇక్కడే ఏదైనా హోటల్లో చేస్తే బాగుండేదని చెప్పి కూడా మీరు కూడా గమనిస్తే బాగుంటుంది సోదరా. థ్యాంక్ యూ.